కేంద్రంలో మోడీ ఉండడం వల్ల, బీజేపీ ఉండడం వల్ల, బీజేపీ పక్కన పెడితే మోడీ ఉండడం వల్ల నా దేశం సురక్షితంగా ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏం చెప్తారు కానీ? సో అదే మోదీ బయాలజికల్ కాదు, మోదీ అదేదో దేవుడి ప్రతిరూపం అని చెప్పేసి భావించే వాళ్ళు ఖచ్చితంగా అట్లనే చెప్తారు. కానీ అది చాలా ఫాల్స్. ఇప్పుడు ఎవరైనా బార్డర్ లో ఉండే సైనికులకు కూడా పూర్తి స్వేచ్ఛను అందించిండు. మన మీద దాడి జరిగినప్పుడు దాన్ని ప్రతిఘటించాలి, మనం కూడా ప్రతిదాడులు చేయాల్సినటువంటి అవసరం ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే. భారతదేశం వైపు ఏ శత్రు దేశాలు చూడాలన్నా వణుకు పుట్టాలి వెన్నులు అనే రీతిలో పరిపాలిస్తా ఉన్నాడు. కానీ ఇదే దేశానికి సంబంధించిన సార్వభౌమత్వాన్ని ఇదే మోదీ తీసుకుపోయి ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు వీళ్ళెవ్వరికి కళ్ళు కనిపించవు, వీళ్ళెవ్వరికి ఆ న్యూస్ అనేది రీచ్ అవ్వదు అసలు. సో మోదీ ఏం చేస్తే దానికి భజన చేసే భజన పరులు లాగా ప్రజల్ని మార్చిండ్రు. కాబట్టి చాలా స్ట్రాటజికల్ గా వీళ్ళ మూవ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక దగ్గర వాళ్ళు ఒక మైనింగ్ చేయాలనుకున్నారు అనుకుందాం, దాని నుంచి ప్రజల్ని మరలించడానికి, దాని నుంచి డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఇక్కడ ఇంకేదో ఒక ఇష్యూ చేస్తారు. ఆ ఇష్యూ ఎంత మందినన్నా నాశనం చేయని, ఈ ఇష్యూ ఎంత మందికన్నా నష్టం చేయని, కానీ వాళ్ళకి అది కావాలి కాబట్టి ఇది ఒక గెలికి ఇక్కడ ఒక కొత్త కయ్యం పెడతారు. ప్రజలందరూ దీని మీద ఉంటే వాళ్ళు చాలా చీకటిగా అంటే అవతల పని చేసుకొని పోతారు. సో వాళ్ళకి ఇది ఎక్కువ లాభమా, ఇది దానికంటే కొంచెం తక్కువ నష్టమే చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఇట్లా ప్రజలకు అంటగాడదాము. ప్రజలు దీని మీద ఇప్పుడు లెఫ్ట్ ఫ్యాబ్రిక్ వీళ్ళందరూ కూడా దీని మీద మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు దాంట్లో ఎంగేజ్ అయినప్పుడు మనం దండకారణ్యంలో అడవుల్ని నాశనం చేద్దాం, లేకపోతే మైనింగ్ చేసేద్దాం, ఇట్లాంటి పనులు వాళ్ళు పూనుకుంటారు అన్నట్టు. సో అది విషయం. అంటే ఇప్పుడు మోడీని పొగుడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, మోడీ చేసినటువంటి మంచిని చెప్పేటటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ మూర్ఖులు అంటారు. మూర్ఖులు అంటే వాళ్ళు ఆలోచిస్తే బాగుంటది. వాళ్ళు మూర్ఖులు వాళ్ళు ఆలోచిస్తలేరని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానాన్ని మీరు ఎట్లా ఓన్ చేసుకుంటారు? అది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక విమర్శ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తా. నా ఫేస్బుక్ లోకి వెళ్ళండి, నేను ఒకటి అడిగుంటా, ఒక పోస్ట్ పెట్టుంటా. ఆ పోస్ట్ తోటి వాళ్ళకి అభ్యంతరం ఉందనుకోండి, వాళ్ళ ఒపీనియన్ చెప్పొచ్చు. ఆ పోస్ట్ లో నేను మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను అనుకోండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది అని చెప్పేసి వాళ్ళు నాకు పెట్టొచ్చు. సో వాళ్ళు నన్ను ఎడ్యుకేట్ చేయొచ్చు. రెండు ఉండవు, నోరు తెరిస్తే లకారాలు ఉంటాయి. సో వాళ్ళు అట్లా అసలు దాన్ని వినదలుచుకోలేదు, దాన్ని చదవదలుచుకోలేదు. యాంటీ మోదీ అనేది యాంటీ నేషనలిజం కాదు. మోదీకి వ్యతిరేకంగా ఈ విషయం నేను చెప్తున్నా అంటే ఫస్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి రిసీవింగ్ చేసుకునే సిస్టమే లేదంటున్నా నేను. సో అది మూర్ఖంగా ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి సబ్జెక్ట్ కి వాళ్ళు ముందరకు వచ్చి మాట్లాడతాం, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే మీరు ఒప్పుకుంటారా? అఫ్ కోర్స్ నేను ఓపెన్ గా చెప్తున్నా, బూతులు కాదు ఈ విషయం. నేను తర్వాత కూడా కార్యాచరణ ఉంది, అది 2-3 రోజుల్లో కూడా నేను ప్రకటిస్తా. బట్ బూతులు కాదు నాకు. మరి అప్పుడు మీరు కూడా ప్రశ్నార్థకంగా మీరు పోస్టులు పెట్టాలి కదా, ఇది నేను ఫలానాది అనుకుంటున్నా, ఇది తప్ప ఉప్ప మీరు ఒకసారి కామెంట్స్ కావచ్చు, మీ పోస్టుల ద్వారా కావచ్చు రిప్లై ఇస్తే బాగుంటుంది అని చెప్పి పెట్టొచ్చు కదా. మీరు ఎట్లా నిర్ధారించి పెడుతున్నారు? ఇప్పుడు ఒకరు సోర్సెస్ గురించి జర్నలిస్ట్ అడిగే హక్కు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెడితే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని నేను పబ్లిక్ గా పెట్టినా అంటేనే నేను ఓపెన్ టు విమర్శలు. అవరే పిచ్చి సన్నాసి, చదువుకున్నావా చదువుకోలేదా, ఇది అబద్ధము, ఇగో ఇది నిజము అని మీరు కూడా నాకు కౌంటర్ ఇవ్వండి. అది అంతవరకు మీరు నాకు ఎడ్యుకేట్ చేయండి. కానీ నేను నిర్ధారిస్తున్నంత మాత్రాన నా మాటలే ఫైనల్, నేను మనిషిని కాదు, నేను దేవుడిని అని నేను చెప్తలేను. నేను మనిషిని. నా అభిప్రాయాలలో భేదం రావడం కాకుండా ఇన్ఫర్మేషన్ విషయంలో నేను మిస్టేక్ చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు నన్ను కరెక్ట్ చేసే హక్కు ఉంటది. ఎందుకు? నిజాన్ని తెలుసుకునే హక్కు నాకుంటది. మీలో చాలా మందికి నిజాన్ని తెలుసుకునే హక్కు మీకు ఉంటది అనేది మీరు మర్చిపోయినారు. నేను నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తా, కానీ మీరు వాటిని రిసీవ్ చేసుకుంటలేదు. బట్ మీలాగా నేను మూర్ఖంగా ఉంటే మీకు నాకు తేడా ఉండదు. సో ఐఎమ్ ఓపెన్ టు ద క్రిటిక్స్ అన్నట్టు.